నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనుషుల్ని తినే బ్యాక్టీరియా ఒకటి వచ్చింది అని చెప్పేసి అది జపాన్ ఇతర దేశాల్లో ఉంది. మన ఇండియాలో కూడా ఇంకా వస్తుంది అంటే కొన్ని కేసెస్ బయటపడ్డాయి అని చెప్పేసి వినిపిస్తుంది. అసలు ఏంటి సార్ ఈ బ్యాక్టీరియా? ఇది ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న వార్త. ఇది ఏంటంటే మనిషిని తినేసే బ్యాక్టీరియా. మనిషిని తినేయడం అంటే ఫ్లెష్ ఈటింగ్ అని, అంటే ఆర్గాన్స్ మీద దాడి చేస్తుంది. ఆర్గాన్స్ని దాన్ని ఏమంటారు, సెల్స్ని, కణజాలం అంటారు, నెక్రోసిస్ కణజాలం అంటారు. ఆ నెక్రోసిస్ సెల్ సిస్టమ్ని ఇది మెల్లగా తినేస్తుంది అనమాట. సో అదొకటి. రెండవది ఇదేంటంటే వితిన్ 48 hours మనిషి చనిపోతాడు. సో దీన్ని డెత్ రేట్ కూడా 30% ఉంది. సో ఇది ఇప్పుడు జపాన్లో పెద్ద ఎత్తున వచ్చింది. లాస్ట్ ఇయర్ 977 కేసులు వచ్చాయి. ఈ ఇయర్ ఇంకా పెరుగుతుంది. 2500 కేసులు ఈ ఇయర్లో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 145 కేసులు ఈ ఇయర్లో ఇప్పటికి ఫైండ్ అవుట్ చేశారు. సో ఇంకొన్ని ఫైండ్ అవుట్ కూడా చేయాల్సి ఉంది. అట్లాగే యూరోపియన్ దేశాల్లో కూడా ఇది బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా కొన్ని కేసులు ఫైండ్ అవుట్ చేసి దీని మీద కూడా ఇండియన్ గవర్నమెంట్ కూడా హెచ్చరించింది. అట్లాగే WHO కూడా దీన్ని హెచ్చరించింది. ఇది కరోనా కంటే కూడా మోర్ డేంజరస్ అంటున్నారు. ఎందుకంటే కరోనాలో డెత్ రేట్ ఎంత లేదు, ఇది డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్గా ఇదవుతుంది. సో దీన్ని మనం మెడికల్ లింగోలో చెప్పాలనుకుంటే STSS అంటారు దీన్ని. STSS అంటే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటారు. సో ఈ STSS అనే ఇది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అనే జపనీస్ సంస్థ దీన్ని ఫైండ్ అవుట్ చేసి దీని మీద చాలా వర్క్ చేసింది. అలాగే టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్సిటీకి సంబంధించిన కన్ క్యూయిచి అనే ఒక సైంటిస్ట్ కూడా దీని మీద తీవ్రంగా వర్క్ చేశారు. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే దీనికి స్ట్రెప్టోకోకస్ పయోజిన్స్ నుంచి ఈ జబ్బు వస్తుంది. దానివల్ల అది బ్యాక్టీరియా పేరు. సో అది వస్తుందని దీని లక్షణాలు చూసుకుంటే మామూలుగా బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఉండే అనేక కామన్ లక్షణాలే దీంట్లో ఉంటాయి. అంటే హై ఫీవర్ ఉంటుంది, హైట్ అండ్ హార్ట్ బీట్, చాలా విపరీతమైన గుండె కొట్టుకోవడం ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది, వాపు అవడం, ముఖ్యంగా కాలు మార్నింగ్ కొద్దిగా వాస్తే ఈవినింగ్కి అది పెద్ద ఎత్తున వాసిపోతుందంట, అంత వేగంగా ఇదవుతుంది. అట్లాగే లో బీపీ బాగా డౌన్ అయిపోతుంది. తర్వాత ఇందాక చెప్పినట్టుగా నెక్రోసిస్ సెల్స్ అంటారు మన బాడీలో, అవి చనిపోవడం మొదలు పెడతాయి. అంటే ఇది బ్యాక్టీరియా తినేస్తుందని. తర్వాత అవయవాలు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం. మల్టీ ఆర్గాన్స్, లివరు, కిడ్నీ ఇవన్నీ ఫెయిల్ అవ్వడం మొదలు పెడతాయి. సో అట్లాగే స్కిన్ పీలింగ్, ఊడొచ్చేస్తుంది. సో ఇక వామిటింగ్ సెన్సేషను, మెంటల్గా తీసుకున్నప్పుడు కంప్లీట్ కన్ఫ్యూజను, గందరగోళంగా ఉండడం, ఇవి బేసిక్గా ఈ లక్షణాలు అన్నమాట. సో దీనికి కారణాలు ఏంటి అనుకున్నప్పుడు ఎక్కువగా క్లీన్గా లేకపోవడం, అంటే ముఖ్యంగా పేగుల నుంచి మన మలం ఏదైతే విసర్జిస్తామో దాని ద్వారా చేతులకి అంటుకోవడం, సో దాని ద్వారా ఇతరులకు అంటుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. అట్లాగే వూండ్స్ ద్వారా వెళ్తుంది బాడీలోకి. మనకేమన్నా గాయాలు అయింటే, పుండ్లు అయింటే దాని ద్వారా ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే జనరల్గా ఉండే ప్రత్యేకంగా ఏం లేదు, యాంటీబయాటిక్స్ కొన్ని దీనికి వాడుతున్నారు. సో మనకి తెలుసు బ్యాక్టీరియా ఉంటే యాంటీబయాటిక్ వాడతాం, వైరల్ ఉంటే యాంటీవైరల్ జనరల్గా వాడుతుంటారు. దీనికి వచ్చి వ్యాంకోమైసిన్ అనే ఒక మందు ఉంది. అట్లాగే అమోక్సిసిలియన్ అనే ఇంకొక మందు. ఈ 2 రకాల మందుల్ని దీనికి ఇప్పటివరకు వాడుతున్నారు. కొన్నిటికి సర్జరీ కూడా అవసరం అవుతుంది. తర్వాత ప్రివెంటివ్గా తీసుకున్నప్పుడు వూండ్స్ లేకుండా చూసుకోవాలి, గాయాలని క్లోజ్ చేసుకోవాలి, కవర్ చేసుకోవాలి, గాయాలను ఓపెన్గా ఉంచకూడదు, అట్లాంటివి చూసుకోవాలన్నమాట. సో ఇక దీని స్ప్రెడ్ చూసుకున్నప్పుడు స్ప్రెడ్ కూడా విపరీతంగా అయ్యే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు జపాన్ అంతా కూడా వణికిపోతుంది భయంతో.
దీనివల్ల. ఎందుకంటే 2500 కేసులు, జపాన్ అనేది ఒక చిన్న దేశమే. సో అక్కడ 2500 కేసులు అంటే ఇది మళ్ళీ ఇంకా ఎంత స్ప్రెడ్ అవుతుంది అనేది ఇది ఉంది. పైగా డెత్ రేట్ కూడా 30% ఉంది, ఇంకా పెరుగుతుందని కూడా అనుకుంటున్నారు. ఇది 30 ఇయర్స్ పైబడిన వాళ్ళ మీదనే ఎక్కువగా అటాక్ చేస్తుంది. సో దీన్ని మ్యాన్ ఈటింగ్ బ్యాక్టీరియా అని పేరు పెట్టారు మామూలుగా అయితే. నేను ఇందాక చెప్పిన ఈ STSS అనేది బేసిక్గా, బట్ దాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా మ్యాన్ ఈటింగ్ బ్యాక్టీరియా అనేది పేరు పెట్టారు. సో ఇది ఇండియాలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. దీని మీద ఇండియా కూడా ఒక దృష్టి పెట్టింది. సో ఈ గాయాలు ఉన్నోళ్ళు, తర్వాత ఈ ఓపెన్ స్కిన్స్ ఏమన్నా చిన్న చిన్న పుండ్లులాగా అవ్వడం, అవన్నీ ఉన్నోళ్ళు చాలా క్లీన్గా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు కవర్ చేసుకుంటుండాలి. డాక్టర్ కన్సల్టేషన్ ఉండాలి. అవి ఉండి ఏమైనా ఇటువంటి లక్షణాలు ఉంటే దీని మీద వాళ్ళు మామూలుగా స్వాబ్ టెస్ట్లు ఇట్లాంటివే చేస్తారనమాట ల్యాబ్స్లో. సో ఆ టెస్ట్లో ఇది కానీ తేలితే దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అంత టైం కూడా ఇవ్వట్లేదు. అది ఇక్కడ భయం ఏంటంటే 48 అవర్స్లో మనిషి చనిపోతున్నాడు. సో మామూలుగా కరోనా అంటే మనకి కొంచెం పీరియడ్ ఉంటుంది, కనీసం 14 డే పీరియడ్ ఎంత ఉంటుంది కదా. ఇది అది లేదు, ఇది వెరీ స్పీడ్ అనమాట. అది అందుకనే ఇది లీతల్ డిసీజ్ అని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు WHO కూడా హెచ్చరిస్తుంది. మనం కూడా అనేక కరోనా టైప్, కరోనాలోనే అనేక వేరియంట్స్ అండ్ సబ్ వేరియంట్స్ ఇవన్నీ చెప్పుకున్నాం మనం. డిఫరెంట్ వస్తూనే ఉన్నాయి. అంటే ఇవన్నీ కొత్తవి కాదు, కరోనాది కూడా ఎప్పుడుతోనే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ మ్యూటేషన్స్ చేంజ్ వచ్చేసి అవి లీతల్గా మారిపోవడం ఒకటి, స్ప్రెడ్ స్పీడ్గా అవ్వడం ఒకటి, ఇది ఎక్కువ మనకు. అందుకనే అన్ని మరణాలు సంభవించాయి. రెండవది ఏంటంటే మనం ప్రివెంటివ్ తీసుకునే మెకానిజమ్స్ లేవు. అవి వచ్చినప్పుడు భయపడతారు లేదా భయపడినట్టు నటిస్తారు. దాని తర్వాత మళ్ళీ విచ్చలవిడిగా మనం మామూలుగా ఉండిపోతున్నాం. సో ఎవరు క్లీన్గా పెట్టుకోకపోవడం, తర్వాత గవర్నమెంట్స్ కూడా ప్రైవేట్ ఈ మెడికల్ సిస్టమ్స్ని ఎప్పుడో కిల్ చేసేసాయి. పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ని కిల్ చేసేసాయి. సో అందుకని అన్ని ప్రైవేట్ దీని మీద ఆధారపడాల్సి వచ్చింది. వాళ్ళేమో ఇది వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులు చేసుకుందాం అన్న ఇది ప్రైవేట్ దీంట్లో ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్స్ మధ్య చాలా కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళ ఎక్విప్మెంట్కి, తర్వాత బిల్డింగ్స్కి, వాటికంతా విపరీతంగా డబ్బులు పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్ కూడా దే ఆర్ లైక్ 5 స్టార్ హోటల్స్. అంత నీట్గా ఉండడం, అలాగా ఉండడం అంటే ఓన్లీ రిచ్ కోసం పెడుతున్నట్టుగా ఉంది. దీనివల్ల పూర్ పీపుల్కి హెల్త్ కేర్ అందుబాటులో లేదు. ఆరోగ్యశ్రీ లాంటివి ఉన్నాయి, కానీ అది కూడా వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి డబ్బులు ఇవ్వరు గవర్నమెంట్. సో వీళ్ళు అందుకని మాకు డబ్బులు ఇచ్చే వరకు మేము ఇది చేయమని వీళ్ళు చేస్తారు. ఇలాంటివి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ ముందు డబ్బులు ఇచ్చారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని పబ్లిక్ హెల్త్ కేర్ అనే దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలనేది ఇవాళ వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే WHO కానీ వీళ్ళు అందరూ కూడా చెప్తున్నది పబ్లిక్ హెల్త్ మీద ఫోకస్ చేయండి అని చెప్పింది. ఎందుకంటే ఎక్కువగా ఇప్పుడు 30+ అంటే యూత్ మీద ఇది అటాక్ చేస్తుంది. సో మామూలుగానే జపాన్ అనేది లాంగివిటీ కూడా, హ్యూమన్ లైఫ్ 80+ ఉంటారు. వాళ్ళ అదేదో ఒకటి ఉంది కదా, గికియో ఒక బుక్ కూడా ఉంది, ఇకిగాయ్, ఎక్కువ కాలం ఎలా బతకాలని. సో ఎక్కువ కాలం బతకడం సరే, కానీ ఇది ఇటువంటి వచ్చినప్పుడు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే దగ్గర ఇప్పుడు మేజర్ ప్రాబ్లం. ఇండియాలో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. దీనికి వ్యక్తులుగా నేను ఇందాక చెప్పిన ఓన్స్ని అవన్నిటిని ఎవరికైనా వచ్చుంటే వాటిని జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే హ్యాండ్స్ క్లీన్గా పెట్టుకోవాలి. ఏమన్నా ఈ సిమ్టమ్స్ ఉంటే ఓకే సార్, థ్యాంక్ యూ.